అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ పై విమర్శలు చేశారు సీఎం రేవంత్. రాచరిక పోకడలు ఇంకా పోలేదంటూ ఫైర్ అయ్యారు ఆయన. సోనియా దయ వల్లే తెలంగాణ వచ్చిందన్నారు. తాము మెస్సీని తీసుకొస్తే వీళ్ళకి నచ్చడం లేదన్నారు. యూత్ ను క్రీడాకారులుగా మార్చాలని తాము చూస్తుంటే పబ్బులు గబ్బులు అంటూ వాళ్ళు తిరుగుతున్నారంటూ విమర్శించారు సీఎం రేవంత్. బ్లూ కాలర్ జాబ్లు, బ్లూ కాలర్ అంటే మనకు ఫిట్టర్ కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, ప్లంబర్ కావచ్చు, ఇలా చేతి వృత్తులతోని, అదేవిధంగా బ్యూటీ పార్లర్లు కావచ్చు, హెయిర్ కటింగ్ సెలూన్లు కావచ్చు, ఇలాంటి చేతి వృత్తి, కుల వృత్తి, వంటలు ఏ వచ్చి చేయదు అధ్యక్ష, మనుషులే చేయాలా, షెఫ్ అంటారు కదా. ఇట్లాంటివి ఎన్నో శిక్షణలు ఇచ్చి లక్షలాది రూపాయలు సంపాదించుకునే అవకాశం యువతకు కనిపించాలని ఈరోజు బ్లూ కాలర్ ఉద్యోగాలకు మా మంత్రివర్గం బ్రాండ్ అంబాసిడర్గా నిలబడాలని ఈరోజు మా ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నాన్ని కూడా మీరు అభినందించకుండా మమ్మల్ని ఏదో విమర్శించాలని, గవర్నర్ గారిని అవమానించాలని వీళ్ళు ఈరోజు ఇట్లా ప్రయత్నం చేస్తారు. అధ్యక్ష, రామాయణంలో మీకు తెలుసు, రావణాసురుడు సీతను ఎత్తుకపోయిన తర్వాత రాముడు ఎత్తుకుంటూ పోయి లంకకు చేరాలంటే వారధి కట్టాలన్నారు. వారధి కట్టడానికి సైన్యం కావాలి కదా. ఆనాడు వానరులందరూ కలిసి రాయి రాయి మోసి వారధి కడుతుంటే రాక్షసులు నవ్వుకున్నారంట. ఈ కోతులు చేసేదేంది, ఆ వారధి కట్టేది ఇలా బొంద ఇలా బోకి అని. వారధి కట్టిండు, రాముడు దాటిండు, రావణాసురుడు చచ్చిండు, సీతమ్మ వెనక్కి వచ్చింది. ఇవాళ కూడా మేము విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తే అయినట్టే, ఫ్యూచర్ సిటీ అంటే బోగస్ సిటీ అని, లేకపోతే అదేంటి బ్యూటిఫికేషన్ అంటే లూటిఫికేషన్ అని ఇట్లా మాట్లాడే రాక్షసులందరికీ కూడా ఈ పాలసీ గుణపాఠం చెప్తుంది అధ్యక్ష. కళ్ళ ముందల చేసి చూపిస్తాం అధ్యక్ష, కళ్ళ ముందు చేసి చూపిస్తాం. ఆనాడు రామాయణంలో వానరులు వారధి గడుతున్నప్పుడు అపహాస్యం చేసిన రాక్షసులకు వాళ్ళ గురువైన రావణాసురుడికి ఏ శిక్ష పడ్డదో, రామబాణం దెబ్బకు ఏమి జరిగిందో, ఈనాడు కూడా మా తెలంగాణ రైజింగ్ 2047ని వెకిలి చేష్టలతోని, చిల్లర మాటలతోటి చిన్న చేసి చూపించే ప్రయత్నం ఎవరైతే చేస్తుండ్రో, ఆనాడు రావణాసురుడు రాక్షసులకు పట్టిన గతే ఈనాడు పడుతుంది. 2000 పైసలు ఇచ్చి కొట్టించుకుంటారు కదనా, ఏంది లైకులా, క్యాష్ డౌన్ వారి గారు పెట్టంగానే లైక్ కొడితే 10 రూపాయలంట, కామెంట్ చేస్తే 100 రూపాయలంట, పొగుడితే 1000 రూపాయలంట. ఇది నగదు నజరానా పథకం పెడితే ఏమొస్తుంది అధ్యక్ష? వెనకటికి రాజుల దగ్గర ఉండేటోళ్ళు భట్రాజులు అని పొగిడేటోళ్ళు, రాజా ఓహో రాజా ఆహా అని. ఈరోజు నూతన భట్రాజులు సోషల్ మీడియాలో లైకులు, కామెంట్లు. ఇది ఓ నాన్న నువ్వు ఎంత గొప్ప నాన్న అంటే, మీ నాన్న నీకు ఫామ్ హౌజులు ఇచ్చిండు, టీవీలు ఇచ్చిండు, పేపర్లు ఇచ్చిండు, ఫామ్ హౌజులు ఇచ్చిండు, నీకు గొప్ప నాన్నని. కానీ మాకందరికి ఏమి ఇచ్చిండే, షిప్ ఇచ్చిపోయిండు. అదే కదా మా బాధ అంతా. 8,11,000 కోట్ల రూపాయలు అప్పిచ్చిపోయిండు, నిరుద్యోగ సమస్య ఇచ్చిపోయిండు. తెలంగాణ మా దయతోనే వచ్చింది. అదే పెద్ద మనిషి నిలబడి చెప్పిండు అధ్యక్ష, నేను చెప్పలే. అదే పెద్ద మనిషి నిలబడ్డప్పుడు సోనియమ్మ దయతోటి సోనియమ్మ ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇక్కడుండి నేను ఒప్పుకోకపోతే నేను మనిషినే కాదని ఆ పెద్ద మనిషి నిలబడి చెప్పిండు. బతుకున్నప్పుడే తండ్రికి తద్దనం పెడతారని ఎవరో వెనకటి కంటే నేనేమో అనుకున్నా అధ్యక్ష. ఇప్పుడు చూస్తుంటే అట్లనే అనిపిస్తుంది. ఈనాడు ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులుగా మారి ప్రజాస్వామ్య పద్ధతుల్లో నాయకుల్ని ఎన్నుకుంటున్నాం. కొందరు ఇంకా తమను తాము రాజులుగా భావిస్తున్నారు. ప్రజలు తప్పు చేశారని అనుకుంటున్నారు. నియంత పోకడలను అనుసరిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. కొత్త గవర్నర్ శుక్లా గారికి శుభాకాంక్షలు తెలిపేందుకైనా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వస్తారని మేము ఆశించాం. కానీ ఇంకా ప్రజలే తప్పు చేశారని అనుకుంటూ అహంకార ధోరణితో వ్యవహరిస్తున్నారు. డ్రగ్ మాఫియా డాన్, డ్రగ్ కింగ్ పిన్ని 1000 మంది పోలీసులు పోయి కాల్చి చంపేసారు. వీళ్ళేమో గాయనని పిలిచమంటారు, నేనేమో మెస్సీని పిలిచిన. ఇక గది మా ఇద్దరికి ఉన్న పంచాయతీ, వేరే ఏం లేదు అధ్యక్ష. ఎందుకంటే ఇక్కడ లోకల్ ప్లేయర్స్ నిన్న మన దొరికిరు కదా అధ్యక్ష, కింగ్ పిన్ లోకల్ ప్లేయర్స్. వాళ్ళ పిల్లల్ని వీళ్ళ పిల్లలందరినీ గ్రౌండ్లో తీసుకెళ్ళి క్రీడాకారులుగా మేము మారుతామంటే, మీ మన్మని తీసుకెళ్తావా, ఆయన కొడుకుని తీసుకెళ్తావా, ఈయనని తీసుకెళ్తావా అని. అరే మీ పిల్లలు మీరు పబ్బులకు గబ్బులకు పంపిస్తా అంటే మీ ఇష్టం అది. మా పిల్లల్ని క్రీడా మైదానంలోకి తీసుకెళ్లాలని మేము అనుకుంటున్నాం. మేము మెస్సీని పిలవాలనుకుంటున్నాం, మీరు డ్రగ్ కింగ్ పిన్ పిలవాలనుకుంటారు. మీరు సన్ బర్న్ పార్టీలను పిలుస్తారు, నేను ఇళయరాజా మ్యూజిక్ పార్టీలు పెట్టిస్తున్నా.